నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను. దత్తుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచుతారు, మనశ్శాంతిగా ఉంచుతారు. రోజు అదే కోరుకుంటాను, ఆ మనశ్శాంతిని అలాగే ఉంచాలి స్వామి, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి, మన వల్ల నలుగురికి మంచి జరగాలి అని కోరుకుంటాను. మీరు అలా కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా దత్తుడు మీ అందు ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. యు ఆర్ ఇన్స్పైరింగ్ ఇన్ దాట్ వే అక్క, ఎప్పటికప్పుడు. ఎందుకంటే అందరు మంచిగా కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు. వాళ్ళు బాగుండాలి. నారీసేనని దాన్ని స్థాపించడం, ఆ స్త్రీల ఎంపవర్మెంట్ కోసం చాలా మంది అంటూ ఉంటారు. కానీ నిజంగా సార్థకం చేయటం అనేది, అంటే రియాలిటీలో ఆ పని చేయటం అనేది అంత ఆషామాషి విషయం కాదు. అవును. యు ఆర్ ఇన్స్పైరింగ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఎప్పుడైనా నువ్వు కూడా అసలు చాలా నిస్వార్థంగా చెప్తావు ఇది. మరి మీ నుంచి ఇన్స్పైర్ అవుతే మరి చేయాలి కదా. డెఫినెట్లీ అక్క. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు అక్క. సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహిమని ఒక్కసారి, అంటే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి మిరాకిల్ ని షేర్ చేసుకో. నాకు ఎంత ఆనందంగా ఉంటదంటే, ఇలా ఎవరు చెప్తారా, ఎప్పుడు చెప్తారా, మాకు ఇది జరిగింది, స్వామి చేశారు అని ఎప్పుడు చెప్తారా అనేది చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు. అవును, స్వామి మార్గంలోకి వెళ్తారు. ఖచ్చితంగా ఆ పుణ్యం మన క్రెడిట్ లోకి వస్తుంది. మీది మీ తర్వాత మాది లేదు, మనందరి క్రెడిట్ లోకి వస్తుంది. షూర్, చేద్దాం తప్పకుండా. ఇవాళే నువ్వు అన్నదానికి ఒకటి గుర్తొచ్చింది. గురు చరిత్రలో స్వామి చెప్పారు, సూర్యుడు వెలుగు అందరికి ఇస్తాడు, పక్షులకి, మనకి, ఎవరికైనా వీళ్ళకి ఎక్కువ వేడి, వీళ్ళకి తక్కువ వేడి సమానం. అలా దత్తుడు కూడా తను ఇచ్చేటటువంటిది అందరికి సమానంగా ఇస్తాడు. ఏదైనా సరే తండ్రికి మాత్రమే సాధ్యం కదా, తండ్రి పిల్లలందరినీ సమానం చెప్పాలనిపించింది, చెప్పారు. చైనా కాల్ చేయనా? పావని గారు మాట్లాడదాం. హలో పావని గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నేను పద్మిని మాట్లాడుతున్నాను. ఓ మేడం, మీ కాల్ కోసం నేను చాలా సార్లు వెయిటింగ్ చేస్తున్నాను మేడం. మరి వెయిటింగ్ చేస్తున్నా అంటూ వెయిటింగ్ లో పెట్టారు మా కాల్ ని. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, బాగున్నారా? చాలా బాగున్నా మేడం. పావని గారు, మీ జీవితంలో సిద్ధమంగళ స్తోత్రం చేసినటువంటి మిరాకిల్ ని ఒక్కసారి 10 మందికి మీ ద్వారా తెలిస్తే డెఫినెట్ గా ఆ పుణ్యం మీకే ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే స్వామి గురించి తెలియచేయటం అనేది చెయ్యాలి, అది మన వంతు బాధ్యత. మరి ఒక్కసారి చెప్తారా? చెప్తాను మేడం. నా పేరు పావని మేడం. మేము మా పాపకి అనుకోకుండా వీసా ఇంటర్వ్యూ ఆ రోజు సోమవారం అమావాస్య రోజు వచ్చింది మేడం. అందుకనే ముందు నుంచి లత మేడం వాళ్ళ దగ్గర నుంచి, శ్రవంతి మేడం దగ్గర నుంచి నేను చాలా వింటూనే ఉన్నాను సిద్ధమంగళ స్తోత్రం కోసం. ఇలానా చేసి అది కంపల్సరీ చదువుకోవాలి. ఆ రోజు మా పాప 5:30, 6:30 వరకు ఇంటర్వ్యూ వీసా ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనేమో ఇక ఆ రోజు ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా సిద్ధమంగళ స్తోత్రం 108 చదువుకున్నాను మేడం. 108 టైమ్స్ 108 టైమ్స్ చదువుకున్నాను. బ్యూటిఫుల్. చదువుకొని ఇంకా ఆ రోజు మా పాప దగ్గర నుంచి ఇంకా కాల్ వస్తలే, నేను కాల్ బ్యాక్ చేసేసి సో మమ్మీ కొంచెం రిజెక్ట్ అయింది అని చెప్పింది. ఆ రోజు సాడ్ గా ఉన్నాం. సో ఇంకా ఆ రోజు ఇంకా సోమవారి అమావాస్య ఇంకా టెంపుల్ పోయినాం మేడం. హైదరాబాద్ లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం హైదరాబాద్ లో. అంటే అట్లా వీసా కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాము. ఆ రోజు అనుకోకుండా నాకు దత్తాత్రేయ స్వామి కనిపించిండ్రు మేడం. ఆ టెంపుల్ లోనే ఉన్నారు అల్వాళ్ళు. శివాలయంలో దత్తాత్రేయుడి గుడి ఉంది. దత్తాత్రేయ స్వామి ఉన్నారు. ఎన్నో మొక్కుకుంటే నాకు దత్తాత్రేయ స్వామి అనిపించడం చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. స్వామి ఇంకా నేనైతే మా కూతుర్ని మీ చేతిలో పెడుతున్నా. అనుకోకుండా ఎవరో ఒకరు అట్లా ఏమన్నారంటే, అంత హెవీగా పూజలు కూడా చెయ్యొద్దు, అంత అట్లా నమ్ముకోవద్దు అనేసి కూడా అన్నారు. వాళ్ళకు బుద్ధి చెప్పేలాగా తండ్రి దేవుడు సరే మీరు ఏదన్నా మిరాకిల్ చెయ్యాలి అనేసి ఇట్లా మనసులో దండం పెట్టుకున్నాను. 2 days లో నాకు మెయిల్ వచ్చింది మేడం. ఏమని పాపకి వీసా ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి రమ్మని. మిరాకిల్ అంటే నేను అసలు అబ్బా చాలా హ్యాపీగా, అంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 2 days పాప వెళ్ళిపోయింది. మళ్ళీ స్టాంపింగ్ పడింది సక్సెస్ఫుల్ గా. పాప ఆల్రెడీ చికాగోలో ఉంది. వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. ఇప్పుడు మీరు చెప్పింది లత గారు కూడా వింటున్నారు. ఒకసారి లత గారితో కూడా మాట్లాడండి లైవ్ లో. ఇస్తున్నాను. సో హ్యాపీ. పావని చాలా ఆనందంగా ఉందమ్మా. దత్తాత్రేయ
చాలా హ్యాపీ మేడం. మీరే విన్నారు మేడం. మీ సిద్ధమంగళ స్తోత్రం కోసం మేము చాలా కాల్ చేస్తా, నేను కామెంట్స్ లో కూడా పెట్టినాను మేడం. మీరు చాలా నాకు లక్కీ నాకు బాబా బుక్స్ ద్వారా కూడా వస్తాయి అని చెప్పి కూడా నేను చాలా అట్లా ట్రై చేస్తూనే ఉన్నా మేడం. నాకు చాలా హ్యాపీ మీరు మాట్లాడుతున్నందుకు. మీ ప్రోగ్రామ్స్ అస్సలు మిస్ కాను మేడం. మీ సిద్ధమంగళ స్తోత్రం మాకు వీలైతే వరంగల్ లిస్ట్ మేము పరకాల్లో ఉంటాం మేడం. 110 టైమ్స్ కంపల్సరీ నాకు అదృష్టం ఉంటే నేను కంపల్సరీ నేను చేయించుకుంటాను మేడం. నాకు చాలా ఎప్పుడు చేయించుకో అమ్మా, స్వామి కోసం ఎంత దూరమైనా నేను వస్తాను తెలుసు కదా మీకు. తప్పకుండా చేయించుకోండి. అంటే మీ ఒక్కరు ఫేస్ లానే అనిపిస్తుంది నాకు. అమ్మా అలాంటి భావం మీ అందరికీ కల్పిస్తున్నది ఆ దత్తస్వామి, నా చేతుల్లో లేదు. నేను ఆయనకి సర్వ శరణాగతి అయ్యాను. మీ అందరికి నేను అలా కనబడుతున్నాను అని అంటే అది స్వామి కృప అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అట్లనే అనిపిస్తుంది మేడం. మంచి మీ ప్రతి ప్రోగ్రామ్ ఏ నైట్ అయినా ఎనీ టైం చూస్తూనే ఉంటాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. పద్మిని మేడం వాళ్ళ స్మైలింగ్ అవును మీది బాగుంటది, బాగా అనిపిస్తుంది మేడం. నేనే చూసుకుంటూ మా చెల్లెలకి వాళ్ళకి కూడా కంపల్సరీ షేర్ చేస్తాను మేడం. చాలా అసలు ఆగిపోయిన వీసా మళ్ళీ వచ్చే స్వామి తలుచుకుంటే అసాధ్యమైన పని కూడా సాధ్యమయ్యేలా చేస్తారంటానికి అసలు నీ కూతురు విషయమే పెద్ద మిరాకిల్. అసలు ఇది అందరూ తెలుసుకోవాల్సింది. అసలు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లెట్లయింది, అట్లెట్లా పాసిబుల్ అయింది, అట్లా ఎలా వచ్చింది, అక్కడ ఉన్నది దత్తుడు ఉన్నాడు కదా అనేసి మనకు అన్ని అయిపోతాయి. దత్తుడు ఉంటే చక్రం తిప్పేస్తాడు ఇలా. నిజంగా మేడం నాకు ఇది చాలా అంటే మిరాకిల్ అయింది. చాలా చాలా సంతోషం అమ్మా. ఆ దత్త అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండాలి. తప్పకుండా మీ ఇంటికి వచ్చి సిద్ధమంగళ స్తోత్రం చేస్తాను. అలాగే వరంగల్ వచ్చేటప్పుడు మీ ఒక్కరి ఇల్లు అంటే మీరు రావటం కొంచెం కష్టం కాబట్టి ఇంకో 2 ఇల్లు ఉండేలా మీరు మీ బంధువులు చూసుకుంటే ఖచ్చితంగా ఒక 3 ఇల్లు ఉంటే నేను వరంగల్ వచ్చి మీకోసం సిద్ధమంగళ స్తోత్రం చేసి తప్పకుండా వస్తాను. ఇది మాత్రం ఇదంతా జరిగింది మీకు రెడ్ టీవీ ద్వారా, పద్మిని ద్వారా. నాకు ఇచ్చారా నా వాటా నాకు ఇచ్చేయాలి. దత్తుడు నేర్పించింది అదే. సరే అమ్మా పావని, సంతోషము. పద్మినికి ఇస్తున్నాను. మీ అమ్మాయి పేరు ఏంటమ్మా? శ్రావ్యశ్రీ కూడా దత్తనుగ్రహం ఉంది కాబట్టి ఆ అమ్మాయి లైఫ్ చక్కగా ఉంటుంది. మీరు మీ కుటుంబం అందరూ కూడా దత్తాత్రేయుడిని ఎప్పుడు జీవితంలో మరవకుండా దత్తుడిని పట్టుకొని దత్తుడికి సంబంధించి ఇంకా విషయాలు తెలుసుకొని ఆ చరిత్రలు పారాయణం చేయండి. నిరంతరం దత్తనామం చేసుకోండి. వెరీ గుడ్. అమెరికాలో ఉన్న మీ పాపకు కూడా రక్షణ ఆ దత్తాత్రేయ స్వామి, ఎవరో కాదు. సరే అమ్మా, ఇస్తున్నాను. జై గురుదత్త. అద్భుతం అండి పావని గారు, చాలా ఆనందంగా మీరు మాతో పంచుకున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఉంటానండి. నమస్తే. ఎంత బ్యూటిఫుల్ గా నవ్వుతున్నారు అసలు. ఫస్ట్ చాలా తబ్బిబ్బైపోతుంది అసలు. చూడరా పద్మిని, మనము ఒక 100 మంది, ఒక 1000 మంది సిద్ధమంగళ స్తోత్రం చేసిన వాళ్ళకి జరిగినదంతా మనతో ఇలా పంచుకుంటూ ఉంటే ఇంకొక 100 మంది ఇన్స్పైర్ అవుతారు, ఇంకో 100 మంది ఇన్స్పైర్ అవుతారు. అంటే మనం ఏదో వాళ్ళ జీవితాల్ని మార్చేయలేము కాదు. స్వామి బాటలో నడవండి అని చెప్పటము, ఈ విధంగా చేసుకోండి. జీవితాలు మారితే అందులో ఇది చూడండి అసలు రిజెక్ట్ అయినవి రావటం ఏమిటి, అసలు ఇది అత్యద్భుతం. మారటమే కదా. అంటే మాది కూడా ఇలా ఒక్క రోజులో మారిపోవాలి అని అనుకోకూడదు. అందరూ కూడా సాధన చేయాలి. 108 సార్లు చదివిందంటే ఆ తల్లి కూతురు కోసము చిన్న విషయం కదా, ఎంతసేపు అది. అలా మీరు కూడా ఎంతగా మీరు సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకుంటారో, చదువుతారో, సక్సెస్ అవుతారు. ఇదంతా మాత్రం ఈ జీవితాలని మార్చడానికి నువ్వు కూడా ఒక కారణం, ఒక వారధివి. తప్పకుండా దత్తనుగ్రహం నీకు కలుగుతుంది, కలిగింది. ఆల్రెడీ ఆయన నిరూపిస్తూనే ఉన్నారు. చల్లగా చూడాలి. అది నా అదృష్టంగా ఖచ్చితంగా భావిస్తున్నాను. అందుకే ఏదైనా మాట్లాడాలి, స్వామి గురించి మాట్లాడాలి అంటే ఒక తెలియని ఆనందం ఖచ్చితంగా ఉంటుంది. అవును, కడుపులో నుంచి వస్తుంది ఆ అనుభూతే వేరే ఉంటుంది. డెఫినెట్లీ అది వాళ్ళకి కూడా తెలుసు. నన్ను క్లోజ్ గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఫేస్ లో తెలిసిపోతుంది. చాలా చాలా సంతోషం. సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే, పోయిన సంవత్సరం ఆల్రెడీ 108 ఇళ్లలో సిద్ధమంగళ స్తోత్రం చేయటము, మెల్లగా అన్ని మెరాకిల్స్ స్టార్ట్ అవ్వటం జరిగిపోవటం, అందరూ
చెప్పచ్చు, కొంతమంది చెప్పకపోవచ్చు. ఇట్స్ అవును. దేర్ పర్సనల్ థింగ్ కదా, Yes. అందరినీ చెప్పలేము. చెప్పండి అయ్యో కదా. చాలా మందికి పర్సనల్ వాళ్ళు పంచుకోలేరు, అవి లేదు. చెప్పుకోలేమమ్మా చెప్పుకోలేమని అంటారు. స్క్రీన్ ముందు అని అంటారు. కరెక్ట్. అయితే 180 హౌసెస్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ క్రోధినామ సంవత్సరంలో 54 ఇళ్లలో ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకున్నారు. సో మొదలైందా? అయిపోయింది పద్మిని. ఎందుకంటే స్వామి సంకల్పం, అది నాది కాదు. ఎందుకు అనంటే క్రోధి అనంటే చాలా కూడా ఈ సంవత్సరము ఎక్కువ కోపాలు తాపాలు, ఇంట్లో కోపాలు ఎక్కువ, ఆవేశాలు ఎక్కువ, లేదా అనుకోని సంఘటనలు ఎక్కువ. అయితే ఈ సంవత్సరము ఎక్కడ చూసినా కూడా నామస్మరణ ఎక్కువ జరగాలి, గురువు అనుగ్రహం ఎక్కువ ఉండాలని స్వామి చెప్తున్నారు. కాబట్టి 54 ఇళ్లలో సిద్ధమంగళ స్తోత్రం చేయాలని సంకల్పించుకున్నాను. ఎందుకు అనంటే ఇంకొక మాక్సిమం 7 మంత్స్ వేసుకో, ఇప్పుడు ఏప్రిల్ మే వచ్చేసింది కదా, అయితే డిసెంబర్ నెక్స్ట్ ఉగాది వరకు చేయొచ్చు. 54 హౌసెస్, ఆ 54 మందికి కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే నిజంగా స్వామి వాళ్ళ ఇంటికి రావాలనుకుంటున్నారో, దత్తాత్రేయ స్వామి, అలాగే నాకు ఇది జరగాలి, లేదా మా అబ్బాయి బాగుండాలి ఒంట్లో బాగాలేదు, మా అమ్మాయి బాగుండాలి ఒంట్లో బాగాలేదు అనుకునే వాళ్ళకి, ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి, పెళ్ళిళ్ళు కావాలనుకునే వాళ్ళకి తప్పకుండా స్వామి అనుగ్రహం ఉంటే ఎవరు పిలుస్తారో 54 ఇళ్ళకి వెళ్ళి చేస్తాను. ఎక్కడైనా సరే, నీకు తెలుసు కదా అవును, పద్మిని, బాబోయ్. స్వామి కోసం ఎంత దూరమైనా ఎంత ఓపికతోనే వెళ్తాను. ఇలా చదువుతూ ఉంటే నిన్న నాకు ఒక శ్రీధర్ స్వామి అని, ఆయన కూడా ఒక ఓ. అవధూత, శ్రీధర్ స్వామి తెలుసు. గురించి కొన్ని వివరాలు వచ్చాయి. అయితే స్వామి శ్రీధర్ స్వామిని ఏ విధంగా అనుగ్రహించారంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద. అది చదువుకుంటుంటే నాకు గుర్తొచ్చింది అనమాట. మీరు అనంటే చేసింది అదే సాధనలో ఆ మీరు ఉన్నారు. సాధనలో అంటే నేను ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కోసం try- ఎప్పుడు చాలా. అంటే నా భావాలు అలా ఉన్నాయి. అంటే స్వామి ఇది కూడా బ్లెస్ చేస్తారా స్వామి, మీరు దత్తాత్రేయ స్వామి ఈ విధంగా కూడా ఆలోచిస్తారా, స్త్రీలు ఉన్నతిగా ఉండాలి, స్త్రీలు ముందుకెళ్ళాలి అని. అయితే చెప్పారట అసలు ఈ మహిళల కోసం ఎక్కువగా చేయాలి. ఆయన వెళ్ళటం కూడా సభల్లో సమావేశాల్లో కూడా మహిళల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారట. అలాగే సనాతన ధర్మం గురించి, గురువు ఉంటే జీవితం ఎలా మారుతూ ఉంటుందో. అందుకనే నేను ఎప్పుడు ఈ దత్త ప్రచారం అంటే పద్మిని, ఎక్కడికైనా స్వామి నాకు ఇస్తున్నారు అవకాశం, నేను వెళ్ళాలి. ఇది ఒక భాగము నేను చేసే దాంట్లో. ఉపాసన ఎంత చేస్తామో గుంటూరులోనో, విజయవాడలోనో, లేదా వరంగల్లోనో చేయాలంటే 2-3 ఇల్లు అక్కడ ఉంటే ఖచ్చితంగా మనం వెళ్తాం. చార్జెస్ మట్టుకు ఇస్తే చార్జెస్ మట్టుకు వాళ్ళు ఇవ్వాలి, పే చేయాల్సి పే చేయాల్సి. రైట్ అక్క. మరి మీ ఇంట్లో కూడా సిద్ధమంగళ స్తోత్రం మీరు జరిపించుకోవాలి అని అనుకుంటే, అది కూడా లత గారి ఆధ్వర్యంలో జరిపించుకోవాలి అని అనుకుంటే, లత గారి నంబర్ కి కాల్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.